హలో దోస్తులు, మీకోసం అయితే మంచి థీమ్ అయితే తీసుకొచ్చా. ఇవాళ మంచి టాపిక్ మేము మనం డిస్కస్ చేద్దాం. అదేంటంటే యాక్చువల్గా మీరు ఎవరైనా జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారంటే, లేకపోతే ఫ్యూచర్లో అసలు ఏం చేయాలనుకున్నారనేది నేను చెప్తా. అసలు జాబ్ చేస్తే బాగుంటుందా లేకపోతే బిజినెస్ చేస్తే బాగుంటుందా అని నేనైతే డిస్కస్ చేయడానికి మీకోసం మేము ముందుకు వచ్చాను అనమాట. నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు అనేది మొత్తం చెప్తాను అనమాట. యాక్చువల్గా నేనేం చేసే అనేది ఎలా వెళ్తే బాగుంటుందో నా సజెషన్ అయితే మీకు ఇస్తా. అది బాగుంటే మన వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం మన వీడియో అయితే చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ వీడియోకి అయితే లైక్ చేయండి. మన వీడియో అయితే లైక్ నచ్చినట్టయితే మనం డైరెక్ట్ అయితే టాపిక్కి వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటిదంటే ఐటీ జాబ్ చేస్తే బాగుంటుందా, యాక్చువల్గా ఐటీ జాబ్ ఎలా ఉంది, బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందో నేను అది ఈ వీడియోలో అనేది మొత్తం ఇన్ డీటెయిల్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం ఇప్పుడు డైరెక్ట్ మన టాపిక్కి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా ఉందంటే జాబ్స్ అనేది మనకు ఐటీ జాబ్స్ అయితే లేవని తెలుసు, ఉన్నాయి కానీ బట్ ఫ్రెషర్స్కి ఎక్కువ తీసుకోవట్లేదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ అడుగుతారు అనమాట. కాబట్టి మనకి నాలెడ్జ్ అనేది ఫ్రెషర్స్కి ఉండదన్నమాట, ఎక్కువ ఎక్స్పీరియన్స్కి ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి బయట ఉన్న కంపెనీలు ఎలా ఉన్నాయంటే ఫ్రెషర్స్ కోసం అనేది వెయిట్ చేయట్లేదు, ఎక్కువ మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన కోవిడ్ వచ్చిన కాంచి రిసెషన్ జరగడం వల్ల మనకి ఏంటంటే బయట బిజినెస్ అనేది ఆగిపోయింది అనమాట. సో బయట చాలా బిజినెస్ కూడా ఆగిపోయినాయి. అందుకే మనకి కంపెనీ వాళ్ళు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొత్తగా నేర్పించి వాళ్ళకి నేర్చుకునే టైం అనేది లేట్ అవుతుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. కాబట్టి మీరు అనేది లేట్ చేయకుండా తప్పకుండా మీరు ఐటీ జాబ్ కాకపోయినా ఏదైనా ఒక జాబ్ అనేది ట్రై చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. దాంతోపాటు మీరు స్పీకింగ్ స్కిల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ మీ ఉండాలి. ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ లేని కష్టం. మనం అందుకే ఇంగ్లీష్ నేర్చుకోవడం బెటరు. మీకు ఏ కోడింగ్ మీద నాలెడ్జ్ ఉంటే ఆ కోడింగ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా మంచి కోర్సులు ఉన్నాయి మనకు మీకు నచ్చిన మీ డిగ్రీ కానీ మీ బీటెక్లో ఏదైతే కోర్స్ బాగా మీకు నచ్చిందో ఆ కోర్స్ మీద వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఐటీ చదివితే ఐటీ మీద వెళ్ళండి, సిఎస్సి మీద వెళ్ళండి. నేను మీకోసం అయితే ఇంకా మంచి టిప్స్ అనేది తీసుకొస్తా. ప్రస్తుతం సిచ్యువేషన్లో అయితే మనకి ఐటీ జాబ్స్ అనేది తక్కువ. కాబట్టి మీరేం చేయాలంటే ఏదో ఒక నాన్ ఐటీయో ఏదో చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వేరే వాటికి పోతే బాగుంటుందని అంటున్నా. అంటే మంచి కంపెనీలు ఉన్నాయి కదా, ఇన్ఫోసిస్ కానీ విప్రోలో కూడా మనకి చాలా కాగ్నిజెంట్ కానీ ఇందులో నాన్ ఐటీ జాబ్స్ అనేది పడుతున్నాయి. డైలీ వాకింగ్ డ్రైవ్స్ ఉంటాయి. మనం అందులో అటెండ్ అవుతున్నాం అనుకో మనకి తెలుస్తుంది అనమాట అసలు యాక్చువల్గా ఎలా ఉంటుంది జాబ్స్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బిజినెస్సే నాకు తెలిసినంత వరకు అయితే బిజినెస్ 100% బెటరు. బట్ దానికి మనీ అనేది ఇన్వెస్ట్ ఉండాలి. మనీ లేకపోతే మాత్రం వేస్ట్ పెట్టడం బిజినెస్ అనేది. మీ దగ్గర మనీ మీ ఇంట్లో బ్యాక్గ్రౌండ్ అనేది బాగుంది, మనీ ఉన్నాయి అనుకుంటే మాత్రం బిజినెస్కి వెళ్ళండి. లేకపోతే మనీ మాకు లేవు అసలు జీరో అంటే మాత్రం అసలు బిజినెస్కి వెళ్ళకండి. ఎందుకంటే సర్టన్ సిచ్యువేషన్లో మీరు లాస్ అయిననుకో అప్పుడు మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఒకలా 20-30 ఎకరాస్ ఉంది, నాకు 2-3 crores ఉన్నాయంటే అప్పుడు మీరు ఏం చేసినా ఏం కాదు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు రెడీ చేసి ఏమున్నా ఫస్ట్ అయితే జాబ్ చేసి మీ మనీ మీరు ఎన్ని చేసి దాన్ని వాటితో పాటు మీరు బిజినెస్ పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు బాగుంటుంది లైఫ్ అనేది. అప్పుడు మీకు అర్థమైతే అసలు మనీ వాల్యూ కూడా వస్తుంది. కాబట్టి నేను చెప్పేది నెక్స్ట్ థింగ్ ఏంటంటే కొంతమంది అంటారు నాన్ ఐటీ జాబ్ ఏముంటుంది వేస్ట్, ఐటీ జాబ్ చేస్తే మీ సిస్టర్సో మీ బ్రదర్సో లేకపోతే మీ ఇంట్లో మమ్మీ వాళ్ళో లేకపోతే ఇంట్లో చుట్టాలో రిలేటివ్సో ఎవరో ఒకరు అంటారు కదా, వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకండి. వాళ్ళ మాటలు పట్టించుకోవడం వల్ల మన లైఫ్ అనేది వేస్ట్ అవుద్ది. 15 years మనం చదివినాం, పుట్టగానే ఎవరైనా జాబ్ ఎవరికి రాదు. మనం 15 సంవత్సరాలు మనం వెయిట్ చేసినాం అనమాట జాబ్ కోసం. ఇప్పుడు 2-3 years వెయిట్ చేయలేమా? దానికోసం మనం ఏదైనా ఒక జాబ్ అనేది ట్రై చేయాలి. ఊరికే మన ఇంట్లో కూర్చుంటే కష్టం అన్నమాట. సో మీరు ఎప్పుడైనా చెట్టు పెట్టగానే అయితే పెద్దగా ఎమ్మటే కాదు, దానికి టైం అనేది పడుతుంది. 3-4 years మీకు కూడా జాబ్ అనేది వస్తుంది. దానికి కొంచెం టైం పడుతుంది. దాని పేషెన్స్తో మీరు అనేది ముందుకు మీరు నడవాల్సి ఉంటుంది. మీరు దానికి కావాల్సిన స్కిల్స్ అని నేర్చుకుంటే కంపల్సరీ అని జాబ్ కొడతారు. నాకు నమ్మకం ఉంది, మీకు కూడా నమ్మకం వస్తుంది. మీరు నేర్చుకుంటే దాన్ని కన్సిస్టెన్సీగా రోజు ఒక 1 hour అలా చదవండి. ఇంట్లో ఉన్నా మీరు ఎక్కడున్నా రోజు 1 hour అని టైం అని స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేస్తే మీకు పక్కా మీకు మంచిగా సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది మీకు తెలుసు, మాకు తెలుసు. నేనేదో గొప్పలు చెప్తున్నాను కాదు, నా సజెషన్ చెప్తున్నా. కొంతమంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నా. తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, మన వీడియో అయితే చూసిన వాళ్ళకు ఉపయోగపడితే మన వీడియోకి అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి అయితే చెప్తా. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను హైదరాబాద్కి వచ్చి 2 years అవుతుంది. నేనైతే విప్రోలో నాన్ ఐటీ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఒక 1 year దాటింది, ఎగ్జాక్ట్గా 12 months అవుతుంది. నేను ఇప్పుడు వేరే జాబ్ కోసం ట్రై చేస్తున్నా. మ్యాక్సిమం అది
ప్రాసెసింగ్ జరుగుతుంది. మనకి నెక్స్ట్ వీడియోలో నేను అది వచ్చిందా రాలేదని చెప్తాను అనమాట. అది మంచి కంపెనీయే. ఇప్పుడు విప్రోలో చేస్తున్నా కదా, నెక్స్ట్ కూడా ఎంఎన్సీ కంపెనీకి వెళ్తున్నా. అది కూడా నాన్ ఐటీ, బట్ దీనికన్నా మంచి ప్యాకేజ్. అది మళ్ళీ దాంట్లో నుంచి మనం ఇంటర్నల్గా ఐటీకి అనేది షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. అది ఎలా వెళ్ళాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియో మనకు తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే ఈ వీడియో మొత్తం చూస్తాను అనమాట, అర్థమైపోద్ది అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో కూడా పెడతా. ఆ వీడియోలో మీకు మంచి మంచి టిప్స్ అనేది చెప్తా. అసలు ఏం నేర్చుకుంటే ఎలా పోతే బాగుంటుందని చెప్తా అనమాట. నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. మీరు తప్పకుండా అనేది లైఫ్ అనేది వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఇయర్ గ్యాప్ వస్తే మనకి జాబ్స్ రావడం కష్టం. సో మీకు నచ్చిన వేళ మీరు వెళ్ళండి. మీరు జాబ్ లేదని అలా ఫీల్ అయితే అవ్వకండి. మీకు నచ్చిన వేళ మీరు వెళ్ళండి. చదువు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సిఎస్సి బ్యాక్గ్రౌండ్స్కి జాబ్స్ ఉంటాయి. ఈసీ వాళ్ళకుండో, లేకపోతే మెకానిక్ వాళ్ళకుండో, త్రిబుల్ వాళ్ళకుండో. అలానే మళ్ళీ మైండ్ని తీయండి. మీకు స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా మీకు జాబ్స్ అనేది ఈజీగా వస్తాయి. కాబట్టి మీరు ఫస్ట్ అయితే ఏదో ఒక జాబ్ చేస్తుంటే అయితే అప్పుడు మీకు అనిపిస్తుంది, మా కాళ్ళ మీద నేను బతకగలుగుతాను, ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుందన్నమాట నీకు. ఆ కాన్ఫిడెంట్ వల్ల నువ్వు ఇంకో జాబ్, ఏదో జాబే కాదు ఇంకో మంచి జాబ్ కొట్టడానికి ట్రై చేస్తావు. సో మీ మమ్మీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. రిలేటివ్స్ అంటారు 10,000 వస్తున్నాయి వీనికి ఏముందని అంటారు. ఆ మాటలు అనేది అన్నీ పక్కన పెట్టేసి మీకు నచ్చిన వేళ పోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు వీడియోస్ చేయడం బాగా ఇష్టం అనుకో, వీడియోస్ కూడా తీయండి. ఎడిటింగ్ చేయడం ఉంటే ఎడిటింగ్ చేయండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయడం బెటరు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక చేప ఉందనుకో, చేపని నీళ్ళలో వేస్తే అది బాగా స్విమ్మింగ్ చేస్తుంది, బయటకు వస్తే ఏముండదు. అంటే దాంట్లో ఒక క్రియేటివ్ థింకింగ్ ఉంది. ఆ క్రియేటివ్ థింకింగ్ అనేది మనం బయటికి తెలుసుకోవాలన్నమాట. తెలుసుకోకుండా ఓన్లీ ఈ స్టడీ ఒకటే పెట్టేసి 15 years వాడు చదవలేదు, వానికి ఏం రాలేదు, ఫెయిల్ అయ్యిండు, డిగ్రీ ఫెయిల్ అని మైండ్లో తీయండి. వాడు పాస్ అయ్యిండు, నేను ఫెయిల్ అయినని అది అసలు నెగిటివ్ అనేది తీసేయండి. ఎందుకంటే చూసారా, చేపకు కూడా దానికి క్రియేటివిటీ ఏంది, నీళ్ళలో వేసి దాని స్పీడ్గా పోలు. దాంట్లో అదొక ప్రత్యేకత, ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత అనేది బయటికి తీసుకురావాలి అంతే. అది మనం తెలుసుకొని వాడిని అనేది మనం డిక్రీజ్ చేయకుండా పాజిటివ్ అనేది చెప్పేసి మన మైండ్ అనేది ఎంకరేజ్ చేయాలన్నమాట. అందుకే చాలామంది బయట అనేది చాలా పిల్లలు కూడా కొంతమంది 10th కానీ ఇంటర్ కానీ ఫెయిల్ అయిన వెంబటే సూసైడ్ చేసుకుంటారు అనమాట. అలా సూసైడ్ చేసుకోవద్దని నేను అంటున్నా ఫ్రెండ్స్. మీకోసం అయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా మనస్ఫూర్తిగా. మన వీడియో వల్ల చాలామంది నేర్చుకుంటారు అనుకుంటున్నా. నా ఆలోచన ఏంటంటే ఇలాంటి ఇంకా మంచి అందరికి చెప్పి వాళ్ళు కొంచెం మంచిగా నేర్చుకొని మీకు ఇంకేమైనా హెల్ప్ కావాలన్నా నాకు కామెంట్లో పెట్టండి అన్న. మీకైతే నేను ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంటా ఎవరికైనా. మన వీడియో వల్ల మీకు అందరికి నచ్చితే మీరు కామెంట్ నన్ను ఏది అడిగినా నాకు తెలిసినంత వరకు హెల్ప్ చేస్తా. నేను తెలుసుకొని మరి నెక్స్ట్ వీడియోలో ఇంకేమన్నా మంచి అయితే వీడియోలు పెడతా. మీకు కూడా డ్యాన్స్ ఉంటే డ్యాన్స్లో వెళ్ళండి, సింగర్ ఉంటే సింగర్స్ వెళ్ళండి. మీకు ఏది నచ్చితే ఆ కల్చర్ యాక్టివిటీస్లో వెళ్ళండి. లేకపోతే స్టడీ మీద నాలెడ్జ్ ఉంటే స్టడీ మీద వెళ్ళండి. ఐటీ జాబ్ చేస్తుంటే ఐటీ జాబ్ చేయండి. పేరెంట్స్ కూడా ఎవరైనా పిల్లల్ని డిక్రిమెంట్ చేయొద్దు, ఎందుకంటే నెగిటివ్గా చేయొద్దు. వన్స్ డిగ్రీలో ఫస్ట్ టైం పాస్ ఫెయిల్ అయినని, సెకండ్ సెమ్లో మళ్ళీ ఫెయిల్ అయినని అలా డిక్రిమెంట్ చేయకండి. ఆ పిల్లోనికి ఏది ఇష్టమో అనేది మెయిన్ థింగ్ అడిగి వాళ్ళకి కావాల్సిన ఏమేమి ఉన్నాయో మీరు సజెషన్స్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఏమేమి కావాలనో అవన్నీ మీరు ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అనేది సక్సెస్ అని అవుతారు. కాబట్టి పిల్లలకు నేర్పాల్సింది ఏంది ఒకటి తెలివి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పిల్లలు ఏ తప్పు చేస్తున్నారని తెలుసుకోవాలి. మనం స్కూల్లో సార్ టీచర్ కంటే మనం ఎక్కువ చెప్పాలన్నమాట. మనం పేరెంట్స్ అనుకో, మనం స్కూల్లో టీచర్ల కంటే మనం ఎక్కువ చెప్పినాం అనుకో, వాళ్ళు అప్పుడు కరెక్ట్ వేలో పోతారనమాట. మనం వాళ్ళని ఎప్పుడైనా నెగిటివ్ చేసామనుకో, వాళ్ళు ఎప్పుడు ఆ మైండ్లోనే నెగిటివ్గా ఫీల్ అయ్యి వాళ్ళ పాపం డిప్రెషన్కి వెళ్ళిపోతారు. సో అలా వెళ్ళొద్దంటే మనం అనేది వాళ్ళకి చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో మంచి ఆలోచన అనేది తెప్పియాలని నా కోరిక. మీకు మన వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి, లైక్ కూడా చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.